కానీ యుగం మారిన తర్వాత ఏం జరుగుతోంది నారద మునీంద్ర? కంస మహారాజు దౌర్జన్యాలతో భూలోకం దహించుకుపోతోంది. భగవంతుడా, దౌర్జన్యాలను అన్యాయాలను ఎదుర్కోవడమే నా తలరాత. ఆ కంసుడి పాపాలకు అంతమే లేదా? నన్ను రక్షించండి స్వామి. భూదేవి దుస్థితిని చూసిన తర్వాత కూడా మీరు మౌనంగా ఉన్నారా? కంసుడి లాంటి రాక్షసుడు ఎంతకాలం భూదేవికి భారంగా ఉంటాడు? సమాధానం చెప్పండి స్వామి. చింతించుకు దేవి, కంసుడి అంతం ఎంతో దూరంలో లేదు. త్వరలోనే నేను కంసుడి సోదరి దేవకికి 8వ కుమారుడిగా జన్మించబోతున్నాను. ఈ అవతారం భూలోకానికి పాపాల నుంచి విముక్తిని కలిగించి మానవాళికి ఆదర్శ జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది. ఓరి దుష్టుడా, విను. నీవు ఏ సోదరి వివాహం గురించి సంతోషపడుతున్నావో ఆ సోదరి గర్భాన్ని జన్మించే 8వ కుమారుడు నీకు ముక్తిని ప్రసాదించబోతున్నాడు. దేవకి వసుదేవులను బంధించి తెచ్చి చీకటి మందిరంలో పడవేయండి. వారికి సంతానం కలిగిన వెంటనే నాకు తెలియజేయండి. ఒక్కొక్కరిని హతమార్చాలి. నారద మునీంద్ర, 8వ కుమారుడుగానే ఎందుకు? భగవంతుడు మొదటివాడుగానే పుట్టొచ్చు కదా. అదే స్వామివారి లీల. ఆ రహస్యం వారికే తెలియాలి. వసుదేవా, నీ 8వ కుమారుణ్ణి గోకులానికి తీసుకువెళ్ళి అక్కడ నందుడి భార్య యశోదాదేవి ఆశ్రయంలో ఉంచు. ఆమె కుమార్తెను ఇక్కడికి తీసుకురా. చేయగలదు. అయినా తను నీ 8వ సంతానం కదా. ఈ బిడ్డను వధించి నేను ఆకాశవాణి నోరు మూయిస్తాను. ఓరి రాక్షసాధమా, ఇక నుంచి నీ మృత్యువు కోసం ఎదురుచూ. నీ మరణం పొంచి ఉంది, అది ఎంతో దూరంలో లేదు. ఓహో, ఇదంతా నీ పనా? ఆగాగు, నీ సంగతి చెప్తానుండు. ఈ వెన్నని నేను ఎలా తీసుకోవాలి? ఆలోచన వచ్చింది. కృష్ణ, త్వరగా, లేకపోతే పడిపోతావు. కాస్త ఆగు, తీస్తున్నాను. నిజం చెప్పు, నువ్వు వెన్న తిన్నావు కదూ? నాకేమీ తెలీదు, నేను వెన్నని తినలేదు. అబద్ధం. నోరు తెరు. నువ్వు నోరు తెరవలేదంటే నీకు దెబ్బలు పడతాయి. కృష్ణ, ఇటు చూసావా? యమునా నదిలో నీరు తాగి నా పశువు చనిపోయింది. ఇప్పుడు నాకు ఏం చేయాలో తోచడం లేదు. ఆ కలియుడి విషయమే దీనికి కారణం. నేను ఆ సర్పాన్ని అంతం చేసే వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. కృష్ణ, ఆగు, అక్కడికి వెళ్ళకు. కృష్ణ, కృష్ణ, ఎవరైనా నా చిన్ని కృష్ణుని రక్షించండి.
గోకుల కృష్ణుని సమక్షంలో గడపాలని గోపికలు అనుక్షణం తహతహలాడిపోయేవారు. రాధకు కృష్ణుడంటే పంచప్రాణాలు. మురళీగానం ఎప్పుడు వినిపించినా గోపికలు తాము చేస్తున్న పనిని మర్చిపోయి ఆ మురళీగానంలో లీనమైపోయేవారు. అరెరెరే, నీకు ఏమైనది సుందరి? మురళీగానం విని నేను మై మరచిపోయాను. ఎంత ఆనందంగా ఉంది. నాకు ఆశగా ఉంది. నేను గోపికగా మారి శ్రీకృష్ణునితో నాట్యం చెయ్యాలనుంది. నీకే కాదు, యావత్ ప్రపంచానికే శ్రీకృష్ణుని మురళీగానం వింటే నాట్యం చేయాలనిపిస్తుంది. నారాయణ నారాయణ. శ్రీకృష్ణునితో నాట్యం చేయాలనుంటే త్వరగా వెళ్ళు. చూడు, ఆయనతో కలిసి